ఈజ్ బ్యాక్ అంటానా అంటే నేనంటే ఎక్కడ పోయినా నేను అడిగిన వాళ్ళని అంటే నవ్వుతా ఉన్నారు. ఏమన్నా గిట్ట ఆ సైనికులు కూడా ఏమన్నా బార్డర్ల కాడ గిట్ట ఏమన్నా వాళ్ళు ఏమన్నా లీవ్ పెట్టిరా ఈయన గిట్ట పంపించి అక్కడ ఏమన్నా రాత్రి పగలు గిట్ట ఏమన్నా ఆడ కాపలు కాసి గిట్ట పోయి వచ్చిండు అలా అంటే లేదన్నా మళ్ళీ ఏదో టీఆర్ఎస్లో పోతుండని చెప్పి అంటే రాజకీయాలలో నేను మొన్న కూడా చెప్పిన నాయకుడు అంటే మా నాయకుడు ఈయన అని చెప్పుకునే విధంగా గల్లెగరేసుకొని చెప్పుకునే విధంగా ఉండాలి తప్ప ఇలాంటి అక్కడిక్కడ రాకుండా ఈ జెరసేపు ఇటు జెరసేపు అటు ఈ విధంగా ఉండే నాయకులు మనకు అవసరం లేదు. మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మనం మొన్నటి వరకు కూడా ఆలోచన చేయలేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ 2 సంవత్సరాల్లో మరి ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ చేసిండు కానీ కార్యకర్తలు బాధపడ్డా సరే నిలబడ్డారు తప్ప ఎక్కడ కూడా చేయి జారలే. మరి ఈ రోజు కూడా మనకు మంచి రోజులు వచ్చినాయి. మన పెద్దలు కూడా అన్ని విషయాలు అన్ని మనకు తృప్తంగా చెప్తారు. తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్తను కడుపులో పెట్టుకున్న చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ ఏం చేస్తున్నారు, కాపలా కుక్కలు లెక్క ఎవరింట్లో పంచాయతీ అవుతుంది, కాంగ్రెస్లో ఎవరింట్లో పంచాయతీ అయితే రాత్రి ఏమని తీసుకొని పోడు ఇలాంటివి ఏం చేస్తారు. టీఆర్ఎస్ ఉన్నోళ్ళకే మళ్ళీ కండువలు వేసుకుంటా మళ్ళీ టీఆర్ఎస్లో జాయిన్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నోళ్ళు రేపు పొద్దుగాల మనం ఏం గెలుస్తారని చెప్పి అడుగుతా ఉన్నా. కాబట్టి మనం చాలా బలంగా ఉన్నాం. ఈరోజు ఇస్నాపూర్ గ్రామ పంచాయతీగా ఉన్న సర్పంచ్ మనమే, ఎంపీటీసీలు మనమే గెలుచుకున్నాం. కాబట్టి ఈరోజు రుద్రాలం కూడా ఎంపీటీసీలు మనమే గెలుచుకున్నాం. కాబట్టి మనందరం కూడా ఇస్నాపూర్ మున్సిపాలిటీ కానీ ఇంద్రేశం మున్సిపాలిటీలో చాలా బలంగా ఉన్నాం. తప్పకుండా 2కి 2 పెద్దల సమక్షంలో నేను మాటిస్తా ఉన్నా. ఈ 2కి 2 తప్పకుండా మేము చైర్మన్లుగా కౌన్సిలర్లుగా అందరినీ కూడా గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం